మావోయిస్టుల భారత్ బంద్ నేపథ్యంలో ప్రభావిత రాష్ట్రాల్లో హైఅలర్ట్ కొనసాగుతుంది. అగ్రనేతల మృతికి నిరసనగా బంద్ చేపడుతున్న నేపథ్యంలో ప్రతీకార దాడులకు తావివ్వకుండా భద్రతా బలగాలు మావోయిస్టు కదలికలను ఓ కంట కనిపెడుతున్నాయి. ఏపీ, ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దులను జల్లెడపడుతున్నాయి. మావోయిస్టు రహిత భారత్ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్లో ఇటీవల మావోయిస్టు అగ్రనేతలు మృతి చెందారు. నంబాల కేశవరావు సహా పలువురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. తమ నేతల మృతికి నిరసనగా ఈవేళ బంద్ కి పిలుపునిచ్చారు మావోయిస్టులు. దీంతో భద్రతా బలగాలు అలర్ట్ అయ్యాయి. సరిహద్దులో అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. అగ్రనేతల మృతితో ప్రతీకారంతో రగిలిపోతున్న మావోయిస్టులు ఇటీవల ఐఈడీ పేలుళ్లకు పాల్పడ్డారు. పలుచోట్ల వాహనాలను దగ్ధం చేశారు. ఈ నేపథ్యంలో సరిహద్దు గ్రామాల్లో గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి భద్రతా బలగాలు. ముమ్మరంగా వాహనాల తనిఖీలు చేపడుతున్నాయి. మరోవైపు మావోయిస్టుల ప్రతీకార దాడులకు తెగబడే అవకాశం ఉండటంతో మారుమూల గ్రామాలకు బస్సులను నిలిపివేశారు అధికారులు. మావోయిస్టుల హిట్ లిస్టులో ఉన్నటువంటి నేతలు అలర్ట్ గా ఉండాలని నోటీసులు ఇచ్చారు. మావోయిస్టుల భారత్ బంద్ నేపథ్యంలో ప్రభావిత రాష్ట్రాల్లో హైఅలర్ట్ కొనసాగుతుంది. అగ్రనేతల మృతికి నిరసనగా బంద్ చేపడుతున్న నేపథ్యంలో ప్రతీకార దాడులకు తావివ్వకుండా భద్రతా బలగాలు మావోయిస్టు కదలికలను ఓ కంట కనిపెడుతున్నాయి. ఏపీ, ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దులను జల్లెడపడుతున్నాయి. లేటెస్ట్ అప్డేట్స్ తో మా ప్రతినిధి రవికిరణ్ సిద్ధంగా ఉన్నారు. రవికిరణ్, దీపిక, మావోయిస్టు భారత బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో సరిహద్దులో 5 రాష్ట్రాలకు సంబంధించిన సరిహద్దు ప్రాంతాల్లో హైఅలర్ట్ అయితే కొనసాగుతుంది. ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఒరిస్సా, ఆంధ్ర సరిహద్దు, మహారాష్ట్ర సరిహద్దులో కూడా భద్రతా బలగాలు ముమ్మరంగా తనిఖీలు కూడా చేస్తున్నాయి. మావోయిస్టు అగ్రనేతగా ఉన్నటువంటి అంబాల మృతికి సంబంధించి నిరసనగా ఈ బంద్ కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. ప్రతీకార దాడులకు తెగపడుతున్న మావోలకు చెక్ పెట్టేందుకే కేంద్ర రాష్ట్ర బలగాలని కూడా జాయింట్ ఆపరేషన్లు కూడా చేపట్టాయి. ఏజెన్సీలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతాలకు వెళ్లే బస్సులు సర్వీసులను కూడా అధికారులు ఇప్పటికే నిలిపివేశారు. చాలా కాలంగా భారత బంద్ నేపథ్యంలో ఇదివరకు 2-3 సార్లు కూడా గతంలో కూడా భారత బంద్ నేపథ్యంలో అనేక ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో ముందస్తుగానే పోలీసులు పక్కా వ్యూహంతో అన్ని వైపుల నుంచి కూడా ముమ్మర తనిఖీలు చేపట్టారు. నిన్న ఏదైతే నక్సలైట్ల ఐఈడీ బాంబు దాడిలో ఒక ఏఎస్పీ అధికారి చనిపోయిన తర్వాత ఇంకా ఆ ప్రాంతంపై కూడా పూర్తి స్థాయిలో కూడా బీడీఎస్ టీమ్స్ అయితే చేపట్టాయి. ఆ తనిఖీలు కూడా చేపట్టాయి. బీడీఎస్ టీమ్స్ ముందస్తుగా ఐఈడీ బాంబులు ఎక్కడెక్కడ పెట్టారన్న దానిపై పూర్తి స్థాయిలో అయితే సెర్చ్ ఆపరేషన్ కూడా చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. ఛత్తీస్గఢ్, అంటే తెలంగాణ, ఆంధ్ర, ఒరిస్సా, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలపై పూర్తి స్థాయిలో భద్రతా బలగాలు అయితే మోహరించాయి. మావోయిస్టులు జాడ తెలిస్తే జాడ ఆ ప్రాంతంలో కూంబింగ్ కు పెద్ద ఎత్తున మావోయిస్టు బలగాలను అంతమొందించే లక్ష్యంతో ఇటు భద్రతా బలగాలు అయితే పెద్ద ఎత్తున వెళ్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. భారత బంద్ నేపథ్యంలో 26వ తారీఖు వరకు కూడా ఉద్రిక్తత నడుమ భద్రతా బలగాలు అయితే పెద్ద ఎత్తున పహారా అయితే కాస్తున్న సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం కనపడుతుంది. 5 రాష్ట్రాల్లో ఉన్నటువంటి సరిహద్దు అటవీ ప్రాంతాల్లో మావోయిస్టులకు పట్టున్నటువంటి ప్రాంతాల్లో అలజడులు రేకెత్తే అవకాశం ఉందంటూ ఇంటెలిజెన్స్ నివేదికలతో ఇప్పటికే సంబంధించిన పోలీసు యంత్రాంగం కావచ్చు, భద్రతా బలగాలు కావచ్చు ముమ్మర తనిఖీలు అయితే చేపట్టిన పరిస్థితి కనపడుతుంది. దీపిక, రైట్ రవికిరణ్, థ్యాంక్ యూ.